ఏయ్! ఛీ! నిన్ను తాకడం కూడా ఇష్టం లేక వదిలేస్తున్నాను. లేదంటే చెంప పగలగొట్టేదాన్ని. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు నా కోడలివే కాదు. రేపటితో నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోతుంది అంటుంటే ఇంకా ప్రతి సంవత్సరం వాయినాల గురించి మాట్లాడుతున్నావేంటి? అసలు నా ఇంటికి ఎవడు తీసుకురమ్మన్నాడు? అది కాదమ్మగారు. ఏది కాదే? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావేమో. అది కల్లో కూడా జరగదే. రేపటితో ఈ ఇంటికి నీకు చెల్లు. గౌరవ్ వద్దు. మనం పోతే అత్తకి ఇంకా కోపం ఎక్కువైతుంది. ఇప్పుడు బావ మాత్రమే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవేంట్రా? మేమందరం దీన్ని పొమ్మంటున్నా నువ్వు మౌనంగా ఉండబట్టే దాన్ని అంగీకారం అనుకుని ఇది ఇంకా ఆశలు పెంచుకుంటున్నట్టుంది. నువ్వు నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పరా చాలు. వదిలే. మళ్ళీ ఏమన్నా అంటే రేపటి వరకు గడువుంది కదా అంటుంది. ఇదే మాట రేపొద్దున దీని మొహం మీద చెప్పు. ఇదిగో డివోర్స్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. వీటితో పాటు నాకు కలిసి ఉండడం ఇష్టం లేదని ఇంకో లెటర్ కూడా రాసివ్వాలి. లేకపోతే పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, 6 నెలలు కలిసి ఉండండి, కౌన్సిలింగ్ చేస్తామని మాట్లాడతారు. ఇంకో 6 నెలలు నిన్ను భరించే ఓపిక మాకు లేదు. అందుకే ఆ సంతకం కూడా పెట్టేస్తే వెంటనే విడాకులిచ్చేస్తారు. అసలు ఏం జరుగుతోంది మానసి? వదిన గనక ఆ లెటర్ మీద కూడా సంతకం పెడితే ఇంకంతే. ఆపాలి మానసి. వద్దని చెప్తున్నా కదా. ఇప్పుడు మనమేం మాట్లాడొద్దు. మృదుల ఏదో నమ్మకంతో ఉంది కదా, రేపటిదాకా ఆగుదాం. ఏంటి మాటలు రావడం లేదేంటి? ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదని అర్థమైపోయింది కదా. ఇన్నాళ్ళు ఎంత నరకం చూపించావే. నా పిల్లల పెళ్లిళ్ళు నా చేతుల మీదుగా జరగకుండా చేశావు. నా చెల్లెలి బిడ్డ జీవితం నాశనం చేశావు. చివరికి నిన్ను నమ్మినందుకు నా కొడుకు మనసునే బండరాయిని చేసేశావు కదే. మా జీవితాలతో ఆడుకోవడానికే పుట్టావే నువ్వు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా జీవితాల్లో పండగే. రేపే మా ఇంటికి దీపావళి పండగొస్తుంది. పెట్టవే సంతకం. రేపు గడువు తీరిపోయాక పెట్టానంటే నేనెవడికి చెప్పుకోవాలి? పెట్టవే సంతకం. మీరు అడుగుతున్నారని పెడుతున్నాను, కానీ ఆశ వదిలేసి సంతకం పెట్టడం లేదమ్మగారు. ఇలాంటి సంతకాలు 1,00,000 అయినా సరే నన్ను మధుగారిని విడదీయలేవు. ఆయన మనసులో నేనున్నాను, నా మనసులో ఆయన ఉన్నారు.
అది ఆయనకి తెలుసు, మీకు తెలుసు. ఇంకో 24 గంటలు గడువుంది కదా, ఖచ్చితంగా ఈలోగా బయటపడుతుంది. అలాగేలే, అప్పుడు చూద్దాం. నీ సోది కట్టిపెట్టి ముందు సంతకం పెట్టు. చిలక ఎదురయ్యే మలుపులెవరికెరుకా నిన్ను కన్నోళ్ళ గుండె పగులుతున్నా నీ కన్నీళ్ళ కడలి పొంగుతున్నా కానీయవే నీ గమ్యమేది అయినా నీ పయనమే వారి ఎదవేదన ఎదను నిప్పులా తాకిన ఆశ ఆగనని ఉరికిన నీ అడుగు ఆగమని ఆపిన అమ్మా అంటూ ఆ పలుకే అణిచావా. లాయర్ గారు, మేడం, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా చూసుకొని రేపు కోర్టులో సబ్మిట్ చేయండి. అలాగే మేడం. అయిపోయింది. వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకొని రెడీగా ఉండు. అమ్మగారు, రేపు గుళ్ళో అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేసి నోము నోస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. నీకు మాకు ఏ సంబంధం లేనప్పుడు నువ్వు నోములు నోస్తే ఏంటి, నూతిలో దూకితే మాకేంటి? నీ ఇష్టం వచ్చిన చావు నువ్వు చావు. మధుగారు, మీరు వస్తున్నారు కదా, నోము నోచాక భర్త ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం? ఇంకా అర్హత నాకెక్కడుంది? అంతా అయిపోయింది మృదులా. కొన్ని జరగక ముందే జాగ్రత్త పడాలి. జరిగాక ఇక చేయడానికి ఏమీ ఉండదు. అన్నీ నీ ఇష్టానికే చేయకుండా ఒక్క మాటన్నా నాతో చెప్పుంటే ఈరోజు నాకు మాటన్నా అనే అవకాశం ఉండేది. అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా. ఇప్పుడైతే ఏం జరిగినా చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేను, ఎక్కడికి రాలేను.
బావని గుడికి రమ్మని మృదుల అడిగిందంటే ఏదో ప్లాన్ వేసే ఉంటది. ఎట్లయినా రేపు బావని గుడికి పంపించాలా? ఏదైనా మంచి ఐడియా చెప్పు. ఏంటి చెప్పేది? మనం మాట్లాడితే గొడవలు అవుతాయి అంటాం. మరి మనం వెళ్ళమని చెప్తే అన్నయ్య వెళ్తాడా? డైరెక్ట్గా చెప్తే వెళ్ళడానే కదా. ఏమైనా ఐడియా ఉంటే చెప్పమనేది. ఇది వాళ్ళిద్దరి భార్యాభర్తల విషయం. ఏం చేసినా ఇండైరెక్ట్గా చేయాలా, అర్థం చేసుకునేలా చేయాలా. మనమే ఇన్వాల్వ్ అవుతామంటే ఆ పని కాదు. ఏమైంది? అత్తా, ఏంటి మానసి? ఇప్పుడే అమ్మ ఫోన్ చేసిందత్తా. రేపేదో నోములున్నాయంట కదా. ఏది? అది చెప్పిందేనా? ఆహా, లేదత్తా. నల్లబూసలు గుచ్చిండ్రు కదా, ఈ నోము తప్పకుండా నోయాలంట. రేపు నువ్వు కూడా గుడికి రావాలత్తా. సరే. థ్యాంక్స్ అత్తా. ఏమైంది? అత్తతో మాట్లాడినా. అత్త గుడికి రావడానికి ఒప్పుకుంది. అత్తతో పాటు బావను కూడా తీసుకుపోతే పనైపోతుంది. అన్ని చూస్తున్నావు కదా, అంతా నీకు తెలిసే జరుగుతుంది కదా. నేనేం పాపం చేశాను? ఎందుకు నన్ను ఇంతలా చిత్రవత చేస్తున్నావు? ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు నోచాను, కానీ ఎప్పుడు ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉన్నావు. అయినా సరే అందరూ సంతోషంగా ఉంటే చాలని ఎన్నో నిందలు నా మీద వేసుకున్నాను. ఎంత బాధ అయినా భరిస్తూ వచ్చాను. భరిస్తున్నాను కదా అని మరి ఇంత నరకం చూపించాలా? ఇన్నాళ్ళు ఎన్ని బాధలైనా భరించానంటే కారణం ఏంటో తెలుసా? మధు గారు నా పక్కనున్నారన్న ధైర్యం, ఆయన ఇచ్చిన ఓదార్పు, ఆయన తోడు. ఇప్పుడు ఆ తోడే లేకుండా చేస్తుంటే నేనెలా బతకగలనుకున్నావు? ఈరోజు ఆ పేపర్స్ మీద సంతకం పెట్టేంత వరకు ఎంతో ధైర్యంగా ఉండేది. ఆయన్ని నాకు దూరం కానివ్వరని నీ మీద, నా ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు గడువు దగ్గర పడుతున్న కొద్దీ, ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ ఏదో తెలియని భయం. నా ప్రాణం నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందన్న బాధ. నా వల్ల కాదు, ఈ నరకం నేను భరించలేను. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పు. మధు గాని నా నుంచి దూరం చేయకుండా ఉండడానికి నేనేం చేయాలో చెప్పు. రోజు నేను చేస్తున్న పూజలు సరిపోవట్లేదా? ఇంకా ఏం చేస్తే నీ చల్లని చెప్పులు నా మీద పడతాయి? ఏం చేస్తే నీ మనసు కరుగుతుందో చెప్పు. చెప్పేం చేయాలి?
ఏం చేస్తే నా మధుకర్ని నాకు దూరం చేయకుండా ఉంటావో చెప్పు. చెప్పు తల్లి, ఏం చేయాలో చెప్పు. సరే, నా రక్తంతోనే నీకు అభిషేకం చేస్తాను. అప్పుడన్నా నీ మనసు చల్లారి నన్ను చల్లగా చూస్తావేమో. మానసి, ఎందుకు ఇలా చేసావు మానసి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటిది మనసి? నీకేమైంది మనసి? ఎందుకింత పని చేసావు? ఎంత రక్తం పోయిందో. నీకు చేసిన ద్రోహానికి ఈ రక్తం ఎందు వదిలా? నా ప్రాణాలు వదిలినా తక్కువే. పిచ్చా నీకు? ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది నీకు? ఎన్నాళ్ళు ఏమైందని అడుగు. ఎంత బాధ పెట్టినా, ఎంత ఏడిపించినా, ఇప్పుడు నీకు పరిస్థితి రానికి నేనే కారణం మృదులా. నా కోసమే అత్త నిన్ను శత్రువులా చూస్తుంది. బావ నుంచి దూరం చేయాలనుకుంటుంది. ఈ పాపం మొత్తం నాదే మృదులా. ఏం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందో చెప్పు. మానసిక చెప్పు మృదులా, చెప్పు. అయ్యో మానసి, మానసి నా మాట విను. మానసి నువ్వే తప్పు చేయలేదు. నీ స్థానంలో ఎవరున్నా అలానే చేస్తారు. కానీ నీలాంటి దానికి ఇట్లా చెయ్యొద్దే. సొంత అక్క కన్నా ఎక్కువగా చూసుకున్నావు. నీ ప్రాణం అనుకున్నావు. కానీ నేను చిచి చేసిన పాపాలు తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అర్థం చేసుకోకుండా నిన్ను సాధించిన, ఎన్నోసార్లు వేధించిన, ఆఖరికి అన్యాయం కూడా చేసిన, అయినా నా మీద నీకు ఎంత కూడా కోపం లేదు. నిన్ను ద్వేషించిన నన్ను ప్రేమ
ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నన్ను నన్ను క్షమించు మృదుల. అయ్యో మాన్సి, అలా మాట్లాడదు మాన్సి.